హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. మా పిల్లలు ఎప్పటి నుండో చేయమంటున్నారు చికెన్ బిర్యానీ. ఒక 1 మంత్ అవుతుంది. అందుకనేసి ఈరోజు సండే అనేసి చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి రైస్ ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో. 2 లెగ్ పీసులు కూడా వేయించుకొని తెచ్చారు మా వారు. అంటే చాలా బాగా కుదిరింది. సూపర్గా ఉంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ మసాలాతో. మరి ఎలా చేయాలనేది చూసేయండి. ముందుగా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్క్రీన్పై చూపిస్తున్న మసాలాలన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని బిర్యానీ మనం దేంట్లో చేస్తామో ఆ గిన్నెలో ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ను బాగా క్లీన్ చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం చికెన్ మసాలా, ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని అరగంట మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చిన్న టమాటా, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి కారం తగ్గట్టు, అలాగే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కొన్ని, ఇంకా వేయించిన కస్తూరి మేతి కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ హోల్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పత్తి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇలా చాలా తక్కువగా మసాలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంట్లో చేసే బిర్యానీ ఎక్కువగా తింటారు. ఆ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం బయట ఫుడ్ కన్నా. తర్వాత ఇంకో గిన్నెలో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం అనేసి బియ్యంను బాగా 2 సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు వేసి అలాగే హోల్ గరం మసాలా, ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయండి. వేసుకున్నాక ఎసరు బాగా మరుగుతుంది. మరిగాక మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. చాలండి. తర్వాత మనం చికెన్ ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ చికెన్లో ఈ రైస్ మొత్తం 2 లేయర్లుగా వేసుకుంటే, తర్వాత లాస్ట్లో రైస్ పైన కొంచెం బిర్యానీ మసాలా, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియను, మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు తినరని నేను వేయలేదు. అలాగే ధనియా పత్తి, మనం కొంచెం చికెన్ గ్రేవీలో కొంచెం గ్రేవీ తీసి ఆ గ్రేవీ మీద ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒక 2 టీ స్పూన్ల నెయ్యి ఫ్లేవర్ ఉంటే బిర్యానీ బాగుంటుంది కదా, అందుకని కంపల్సరీగా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పైన ఏదైనా బరువు పెట్టి మనము ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే చాలు. బిర్యానీ మంచిగా పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తుంది. 10 నిమిషాలు అలా వదిలేయండి. దమ్ పెట్టాక ఇంకా బాగుంటుంది రైసు. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా పొడిలాడుతూ. రైస్ బాగుంటేనే బిర్యానీ తినాలనిపిస్తుంది. మరి ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చిందా? మరి మీరు ఎలా చేస్తారు చికెన్ బిర్యానీ? దీన్ని చికెన్ బిర్యానీ అనొచ్చు, చికెన్ దమ్ బిర్యానీ అనొచ్చు. కానీ ఎలా వండుకున్నా సరే చికెన్ మాత్రం జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ మసాలాతో వేసుకుని చేసుకుంటే మాత్రం చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్.